ఇవాళ తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేటి యువత ఆ పోరాట యోధుడిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు నేతలు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమురయ్యకు నివాళులర్పించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులతో కలిసి అసెంబ్లీ ఆవరణలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్కాని ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి. కొమురయ్య వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. తెలంగాణ హక్కుల సాధనకు కొమురయ్య వేగు చుక్కాని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి నాడు దొడ్డి కొమురయ్య చేసిన పోరాటమే స్ఫూర్తి అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నిజాం నిరంకుశత్వానికి, దేశముఖుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందారన్నారు. సీఎంతో మాట్లాడి హైదరాబాద్లో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు దొడ్డి కొమురయ్య గారు చూపిన ధైర్య సాహసాలతో పాటు ప్రాణాలు కూడా వదిలిపెట్టి చిన్నతనంలోనే ఎంతో మంది లక్షలాది మంది రాజకీయ సాధన పోరాటంలో పాల్గొని నిజాంని గద్దె దిగేలాగా చేసిన దొడ్డి కొమురయ్య నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన గొప్ప వీరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డి కొమురయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు పొన్నం. సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు ఒక సమాజ సేవ కొరకు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి, సమాజంలో మార్పు తేవడానికి పోరాటం జరిపిన యోధులలో దొడ్డి కొమురయ్య గారిని ఎవరు కూడా బలైన వర్గాలకు సంబంధించిన నేతగా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. మనిషిని మహాశక్తిగా నడిపించిన ఖ్యాతి దొడ్డి కొమురయ్యదేనన్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్య. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని శంకరపల్లి చౌరస్తాలో జరిగిన దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. ఖమ్మంలో తెలంగాణ తొలితరం సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. దొడ్డి కొమురయ్య పోరాట పటిమను కొనియాడారు నేతలు. సాయుధ పోరాటంలో ప్రాణాలు విడిచిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్యను రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, ప్రజలు స్మరించుకున్నారు. ఆయన పోరాటం భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.